హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. ఈరోజు సెషన్ వచ్చేసి మీకు ఈరోజు సెషన్ మాత్రం చాలామంది హట్టింగ్గా కలగవచ్చు. ఏందిరా ఇలా మాట్లాడుతున్నాడని అయినా అనిపించచ్చు. కానీ సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది మీకు వినడానికి చేదైనా కానీ ఇదే చాలా వరకు నిజం. చాలామంది ఫేస్ చేస్తున్న యూపీఎస్సీ ఆస్పిరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇది ఒక మేజర్ ప్రాబ్లం. ఇంకోటి ఇది చాలా మేజర్ డిస్ట్రాక్షన్. ఏంటది? నేను దీన్నైతే ద ఓన్లీ మేజర్ డిస్ట్రాక్షన్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ వచ్చేసి గెస్ట్ చేయండి ఒకసారి ఏంటో. మేజర్ డిస్ట్రాక్షను నేను చెప్తా చూడండి. రిలేషన్షిప్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలా కాన్సిక్వెన్స్ ఇస్తాయి. ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఇస్తాయంటే మీ ప్రిపరేషన్ కాస్ట్ది అది అక్కడికి మీరు ఆ ఫైన్గా కట్టాల్సి వస్తుంది. మీ ఎంటైర్ ప్రిపరేషన్ స్పాయిల్ చేసేంత దూరం కూడా తీసుకొని వెళ్తాయి ఇవి. ఎట్లా అంటే నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు. ఆఫ్ కోర్స్ రిలేషన్షిప్ అంటే నేను ఏది మాట్లాడుతున్నానంటే లవ్వే. బోల్డ్గా చెప్తున్నా, లవ్ గురించి నేను మాట్లాడుతున్నా. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనం ప్రిపరేషన్లో వచ్చి ఉంటాం, మంచి ప్రిపరేషన్ జరుగుతుంటుంది. ఎవరైనా ఒక బిగినరు కొత్తగా కోచింగ్ అయినా కానివ్వండి, ప్రిపరేషన్ కోసం అయినా కానివ్వండి, ఇంటి నుంచి ఢిల్లీ హైదరాబాద్ సైడ్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ కోసం వస్తాడు. వచ్చేటప్పుడు ఒక చాలా మంచి ఫైర్ ఉంటుంది వాడి కాడ. చాలా ఫైర్ ఉంటుంది. సాధించేయాలి ఏదో ఒకటి, చేసేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి ఆ ఫైర్ మెయింటైన్ అవుతుంటుంది. మంచిగా మీరు చూసుకోండి, ఒక 7 to 8 months మంచిగానే జరగద్ది. అన్నీ బాగుంటాయి. 7 to 8 months ప్రిపరేషన్ మంచిగా జరగద్ది. ఆ ఏరియా కొద్దిగా పాత పడిపోద్ది. తనకు అక్కడ ఏమవుద్దంటే అక్కడ పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలు ఏర్పడే టైంలో అది మెయిల్స్ అయినా కానివ్వండి, ఫిమేల్స్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేను ఒకరి గురించి ఏం చెప్పట్లేదు. అమ్మాయిలైనా కానివ్వండి, అది అబ్బాయిలైనా కానివ్వండి, వాళ్ళు వచ్చిన తర్వాత పరిచయాలు అవుతాయి. అమ్మాయిలకి అబ్బాయిలతో, అబ్బాయిలకి అమ్మాయిలతో, అమ్మాయిలకి అబ్బాయిలు, ఇట్లా అందరితో పరిచయాలు అవుతాయి. అలా పరిచయాలు అయ్యే టైంలో మనకి ఏదో ఒక పర్సన్ క్లోజ్ అయిపోతారు. మీరు అది మేల్ టు మేల్ ఫ్రెండ్స్ క్లోజ్ అయితే ఎక్కువ ఉండదు. ఇంకోటి వచ్చి ఫీమేల్ టు ఫీమేల్ అయినా ఎక్కువ ఇది ఉండదు. ఏమంటే ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్లోనే పోతూ ఉంటారు. అంత ఎఫెక్షన్ ఏమి ఉండదు ఒకరికి ఒకరి మధ్య. అంటే సైకలాజికల్గా అంత డిప్రెషన్కు తీసుకుని వెళ్ళేంత దూరం కూడా రాదు ఇది. ఎప్పుడైతే మనం ఫీమేల్స్ దగ్గరకు వచ్చేస్తామో, మేల్స్ దగ్గరకు వచ్చేస్తామో, మేల్స్ ఫీమేల్స్ అయినా కానివ్వండి, ఫీమేల్స్ మేల్స్ అయినా కానివ్వండి, రిలేషన్లో వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే అది చాలా బాగుంటుంది. ఆ రిలేషన్ ఫస్ట్ చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, అది ఒక అట్రాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా ఉంటారు. అంటే ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఆ ఫీలింగ్స్ అయినా, ఎక్స్ప్రెషన్ అయినా, ఏదైనా చాలా బాగుంటుంది. ఇంకా కావాలి అనిపిస్తుంది. ఎన్ని రోజులు? కొన్ని రోజులే. మనకు మూవీ కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్లో మీరు మూవీలో కూడా చూడొచ్చు. ముఖర్జీ నగర్, రాజేందర్ నగర్ ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో అవి పర్మనెంట్ కావు, లైఫ్లో పర్మనెంట్ అవ్వవు. అలాగే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎవరైతే రిలేషన్షిప్స్లో వస్తున్నారో మోస్ట్లీ అవి లాస్ట్ వరకు రారు. అయితే ఇది బాగానే ఉంటుంది. కొన్ని రోజులు అట్రాక్షను, ఎఫెక్షను, కేరింగ్ ఇవన్నీ ఉంటాయి. సరే, ఇవన్నీ ఉన్నాయి. దీంతో యూపీఎస్సీకి ఏంటి లాస్ అని మీరు అంటుంటారు కదా. అందరికి అదే కదా డౌట్ వస్తుంది. దీంతో లాస్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి, లేకపోతే ఎవరికొకరు, మీరు ఎప్పుడైనా చూసుకోండి, లవ్లో ఇద్దరు పర్సన్స్ ఉంటే ఒకరు సీరియస్గా ఉంటారు, ఒకరు కొద్దిగా నాన్ సీరియస్గా ఉంటారు. ఇద్దరు సీరియస్ ఏముండరు. ఒకరు సీరియస్ ఉంటారు, ఇంకొకరు కొద్దిగా నాన్ సీరియస్ ఉంటారు. చెప్పుకోలేరు కానీ ఇదే నిజం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకానొక టైంలో వీళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడ వరకు ఎంత టైం అయిపోయింది? ఆల్రెడీ మనోడు 8 months ప్రిపరేషన్ అయ్యి ఉంది కదా. ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి ఈ రిలేషన్షిప్ ఓన్లీ ఎన్ని మంత్స్ అయిపోయి ఉంటుంది? ఒక 7 to 8 months అయిపోయి ఉంటుందా?
టోటల్ కలుపుకుంటే ఎంత అయింది? 1.5 year అయిపోయింది. ఇక్కడ 1.5 yearలో నువ్వు ప్రిపరేషన్ చేసింది 8 months అయితే 7 to 8 monthsలో నువ్వు రిలేషన్షిప్ నడిపావు. సరే బాగుంది, మీరు అందరు కూడా అంటా ఉండొచ్చు ఏముంది దాంట్లో తప్పని. తప్పేముందో ఇక్కడ చూడండి. ఇప్పుడు క్లాష్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య బ్రేకప్స్ అవుతాయి. సుత్తిలా అనిపించవచ్చు కానీ నిజం ఇది. బ్రేకప్ అయినప్పుడు ఎవరైతే సీరియస్ ఉన్నాడు రిలేషన్షిప్లో, సీరియస్ క్యాండిడేట్ ఎవడైతే ఉంటాడో ఎఫెక్ట్ అవుతాడు, చాలా ఎఫెక్ట్ అవుతాడు. మీరు అనుకోవచ్చు ఇద్దరు సీరియస్ క్యాండిడేట్లో ఒకరు యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఇంకోటి నార్మల్ ఉండరు. ఇక్కడ కొత్తగా రిలేషన్షిప్లో ప్రిపరేషన్లో చేసే వాళ్ళు ఇద్దరు యూపీఎస్సీ ఆస్పిరెంట్సే ఉంటారు. చేసిన తర్వాత సీరియస్ క్యాండిడేట్ ఎవడైతే ఉంటాడో ఎఫెక్ట్ అయి ఉంటాడు. వాడు ఆల్రెడీ 8 months ప్రిపరేషన్ అయింది, ఇక్కడ రిలేషన్షిప్ అయింది. ఈ ఎఫెక్ట్ ఎంత దూరం లాగద్దంటే వాడికి ఈ 8 months ప్రిపరేషన్ మొత్తం షాట్ డౌన్ అయిపోద్ది. ఇంకోటి 1.5 ఏదైతే టైం ఇచ్చాడో 1.5 year ఇక్కడ మొత్తం వేస్ట్ అయిపోద్ది. మొత్తం అంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది. డిప్రెషన్లో వెళ్ళిపోయి దీని నుంచి రావడానికి మళ్ళీ ఫ్యూ మంత్స్ పడుతుంది కొంతమందికి, కొంతమంది ఇయర్స్ కూడా పడుతుంది ఎవరైతే సీరియస్గా ఉన్నారో. ఏదైతే నువ్వు యూపీఎస్సీ కోసం అని వచ్చావో అది మొత్తం వెనక్కి వెళ్ళిపోద్ది. ఈ ఒక్క చిన్న మిస్టేక్తో మంత్స్ ఇయర్స్ డిప్రెషన్లో వెళ్ళిపోతాడు వాడు క్యాండిడేట్. సరే డిప్రెషన్లో వెళ్ళిపోయాడు, డిప్రెషన్లో నుంచి ఎలా రావాలి? క్యాండిడేట్ డిప్రెషన్లో వెళ్ళిపోయాడు, ఎలా వస్తాడు? రాలేడు. ఎందుకంటే తను వదిలేసి హోమ్ టౌన్కి వచ్చినా ఏందిరా వీడు కంప్లీట్ అవ్వకుండానే వచ్చేసాడు సొసైటీలో మాటలు. లేదు నువ్వు అక్కడే అదే ప్లేస్లో ఉండి చెయ్యాలన్నా కానీ నువ్వు తిరుగుతున్నప్పుడు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అమ్మాయికి అబ్బాయినా కనిపిస్తాడు, అబ్బాయికి అమ్మాయినా కనిపిస్తుంది. ఆ బ్రేకప్ అనేది అబ్బాయికైనా అవ్వచ్చు, అమ్మాయికైనా అవ్వచ్చు, సీరియస్ క్యాండిడేట్ అయినా ఎవరైనా ఉండొచ్చు. అక్కడే ఇద్దరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయాలు ఎంత మర్చిపోలేం. నాన్ సీరియస్ ఎవరైతే ఉంటారో అంత ఎఫెక్ట్ అవ్వదు వాళ్ళకి. ఓకే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాంటెడ్గా అనుకుంటారు వద్దని చెప్పేసి, అయినా వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంది. వాళ్ళు డిప్రెషన్ ఒకటే ఫేస్ చేయరు, నెక్స్ట్ వాళ్ళు 1.5 year వాళ్ళు కూడా టైం ఉంటుంది కదా, అది వాళ్ళకి వేస్ట్ అవుతుంది, డిప్రెషన్ రాదు. అయితే ఈ వ్యక్తి మాత్రం సీరియస్గా ఉన్న వ్యక్తికి మాత్రం డిప్రెషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్లేస్లో ఇద్దరు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు కాబట్టి ఆ ఆలోచన నుంచి ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేరు. చాలామంది మనం చూడొచ్చు ప్రిపరేషన్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళి చెప్పుకోలేరు ఎందుకు వచ్చేసామనేసి. ఒక చిన్న మిస్టేక్ రిలేషన్షిప్ వల్ల మీ అందరికి అనిపించచ్చు. రిలేషన్షిప్స్ మనకు చాలామంది టాపర్స్ కూడా ఉన్నారు కదా, కటారియా సార్ ఉన్నారు కదా. కటారియా సార్ రిలేషన్షిప్లో ఉన్న ఎఫెక్ట్ అవ్వలేదు కదా అంటే, సామి కొత్తగా రిలేషన్షిప్ కాదు అది ఓల్డ్ రిలేషన్షిప్స్. అంటే యూపీఎస్సీలో రాకముందు ఉన్న రిలేషన్షిప్ ఇది. యూపీఎస్సీలో ఎందుకంటే యూపీఎస్సీలో వచ్చే టైంలో తను నీకు సపోర్ట్ చేసి ఉంటుంది, తను యాస్పిరెంట్ కూడా కాదు, ఇంకోటి నేను సపోర్ట్ చేసి ఉంటుంది కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళలేవు, మంచిగానే ఫార్వర్డ్లో వెళ్తుంటావు. న్యూ రిలేషన్షిప్స్ అట్లా ఉండదు. న్యూ రిలేషన్షిప్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ లవ్లో రాగానే 1 to 2 years అది చాలా సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్ అందరికీ. ఇక్కడ ఒకరిని ఒకరు వదులుకోలేనంత ఇదిగా ఉంటారు. కేరింగ్, డైలీ కాల్స్, డైలీ మీట్స్, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? మొత్తం టైం వేస్ట్కి తీస్తాయి. ఇది నేను చెప్పేది చాలా మందికి మీకు అనిపిస్తూ ఉండొచ్చు నా జీవితంలో కూడా జరిగింది కదా అని చెప్పేసి, కానీ నేను చెప్తున్నా ఎవరు ఓపెన్గా చెప్పుకోలేరు, ఇది నిజం. నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ ఇదే నిజం. కేరింగ్, ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న టైం వేస్ట్, కేరింగ్ వల్ల టైం వేస్ట్, బ్రేకప్, ఇంకేం చెప్పండి. అందుకే నేను దీన్ని ఏమన్నా అంటే ద ఓన్లీ మేజర్ డిస్ట్రాక్షన్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అన్న. దీనికి ఎంత దూరం ఉంటారో దూరంగా ఉండండి. ప్రిపరేషన్లో వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అవ్వచ్చు, మేల్స్ ఫీమేల్స్ తప్పు లేదు, మేల్ ఫీమేల్స్ కూడా అవ్వచ్చు. కానీ మీకు అనిపిస్తుంది, ఒక బార్డర్ మీకే అనిపిస్తుంది, నేను బార్డర్ క్రాస్ అవుతున్నా, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి వెంటనే మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి.
ఆ ఒక్క సెకండ్ రెస్ట్రిక్ట్ చేసుకున్నారంటే మీ ప్రిపరేషన్ చాలా బాగుంటుంది. ఆ ఒక్క సెకండ్ రెస్ట్రిక్ట్ చేసుకోలేకపోయారా 1 year ప్రిపరేషన్ పోద్ది, ఆల్రెడీ చేసిన ప్రిపరేషన్ పోద్ది, డిప్రెషన్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. దీంట్లో మీరు చూసుకుంటే 70% ప్రిపరేషన్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతారు, చాలా సైకలాజికల్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అందుకే దీని నుంచి చాలా అంటే చాలా దూరంగా ఉండండి. ఫ్రెండ్స్ ఉండండి తప్పులేదు, పియర్ గ్రూప్స్ చేయండి, గ్రూప్ స్టడీస్ చేయండి తప్పులేదు, కానీ ఒక బార్డర్ అనేది మెయింటైన్ చేయండి. కావాలంటే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి మీరు సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి వాటిల్లో వెళ్ళండి. అప్పుడు ఏం కాస్ట్ ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్లో ఉంటారు, ఎవరిని వదులుకోలేరు, బాగుంటుంది ఆ టైంలో. ఇప్పుడు ప్రిపరేషన్ టైంలో మాత్రం చేయకండి. ఇది మనం వినే ఉంటాం బ్రహ్మాస్త్ర గృహస్థ అని చెప్పేసి. బ్రహ్మాస్త్ర అన్నప్పుడు మనం బ్రహ్మచార్య జీవితాన్ని గడిపేటప్పుడు చదువులోనే ఎక్కువ ఇవ్వాలి. గృహస్థ అన్నప్పుడు అప్పుడు ఫ్యామిలీ గురించి, ఎకనామిక్ గురించి అక్కడ ఆలోచించండి. బ్రహ్మచర్య అన్నప్పుడు అక్కడ మన చదువు గురించి ఎక్కువ ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్ అంటే ఓకే, కానీ ఆ బార్డర్ క్రాస్ చేయకండి. లాస్ట్కు మీ ప్రిపరేషన్ వేస్ట్ అయ్యేటట్టు, అది మొత్తం కాస్టింగ్ మీ ప్రిపరేషన్ మీద పడేటట్టు చూసుకోబాకండి. అదే నేను చెప్పదలుచుకున్నా. ఏదైనా నేను తప్పుగా కానీ చెప్పుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నాకు అనిపించింది చెప్పాలని, నేను చూశాను చాలామందిని ఇలా, అందుకే నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.